హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇదైతే మా ఇంటి బయట ఉయ్యాల పెట్టుకుంటాము. అక్కడైతే గూడైతే కట్టుకొని ఉన్నాయి రెండు బర్డ్స్. అయితే రెగ్యులర్గా ఎప్పుడు అంటే తనకి ఇష్టమైనప్పుడల్లా వాటికి ఇష్టమైనప్పుడల్లా పిల్లలను పెట్టేసి వెళ్ళిపోయి అవి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లలు కూడా అలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి పిల్లలైతే పెట్టింది. అది అమ్మ నాన్న అయితే వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఇదైతే కింద నుంచి ఆ గూడు నుంచి పడిపోయింది. బుడ్డిది వెళ్ళిపోయిద్దేమో, వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్తుందేమో అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇదే మన ఇంటికి వచ్చిన ఈ మన ఇంటికి కొత్తగా వచ్చిన అతిథి. ఇప్పుడైతే నా దగ్గరే ఉంది. చక్కగా వాటర్ తాగుతూ చక్కగా ఫుడ్ తీసుకుంటూ నా దగ్గరే ఉంది. ఇది మన ఇంటికి వచ్చిన కొత్త చుట్టం. చూడండి వాటర్ ఎలా తాగుతుందో. వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది. వాటర్ ఇచ్చినా ఫుడ్ పెట్టినా చక్కగా అంటే 1 డే హాఫ్ డే చూశాను. వాళ్ళ అమ్మ వచ్చి ఏమన్నా తీసుకెళ్ళిపోయిద్ది, ఒకవేళ ఏమన్నా ఫుడ్ పెడుతుంది అని. కానీ అక్కడే పాపం ఫుడ్ లేకుండా అలా ఉండిపోయింది. అందుకోసమే ఇంకా మళ్ళీ ఏమన్నా ఇది అయిపోతుందేమో, ఎండలు వచ్చేసాయి కదా, ఎండాకాలం అని చెప్పేసి మెల్లగా వాటర్ పట్టి ఫుడ్ అయితే పెట్టి ఒక సెక్యూర్ ప్లేస్ అయితే మళ్ళీ చిన్న ప్రాణం కాబట్టి మళ్ళీ ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని భయంతో ఒక సెక్యూర్గా దానికి ఆ గూడు ఎలాగూ మనం ఇచ్చేయలేం కాబట్టి నా దగ్గర ఉన్న వస్తువులతోటి మంచి తను ఉండేట్టు ఏర్పాటు చేసి ఫుడ్ అది అయితే అందిస్తున్నాను. ఇదే మన ఇంటికి వచ్చిన కొత్త చుట్టం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ మీ దాకా వస్తాయి. ఓ పక్క నేను ఇలా వాయిస్ ఇస్తుంటే మా చింటూ వంటూ మాత్రం చాలా అల్లరి చేస్తున్నాయి. మీ ఇంట్లో ఏమన్నా ఇలాంటివి జరిగి ఉన్నాయా? ఉంటే మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి. మాకెప్పుడు మంత్కి ఒకసారి అయినా సరే ఇలా పెట్టి చక్కగా అవి ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి వాటి వాయిస్ తోటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మాకైతే బాగుంటుంది. ఇది కూడా ఆపోజిట్ మనం విజిల్ లాగా వేస్తే అది కూడా ఆపోజిట్గా వాళ్ళ ఫ్యామిలీ అనుకొని సిగ్నల్ అయితే ఇస్తుంది. చాలా ఇది అనిపించింది. చూసారా, ఇదే నేను అరేంజ్ చేసిన తన నివాసం. అయితే ఒక కొబ్బరి చిప్పలో చక్కగా గడ్డిలాగా వేసేసి ఇల్లు అయితే దానికి ఏర్పాటు చేశాను. ఈ చిన్ని బుడ్డి దానికి 3 డేస్ నుంచి మన ఇంట్లోనే కొత్త చుట్టంగా వచ్చేసింది. చిన్ని పాపాయిగా వచ్చేసింది. మన ఇంట్లోనే ఉంటుంది. బ్లెస్ చేయండి, చక్కగా హెల్తీగా ఉండాలని చెప్పేసి. బుజ్జిగా నీళ్లు కూడా తాగుతుంది. చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరేమన్నా ఇలాంటి బుజ్జి మెమరీస్ ఏమన్నా ఉంటే మాత్రం నాతో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇలాగా. ఇంట్లో కూడా వచ్చాయి అంత క్రితం. పక్షులైతే వచ్చి చక్కగా ఫ్రూట్స్ అవి తినేసి అట్లా కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోయాయి. ఇదైతే పాపం ఎందుకో తెలీదు, అక్కడే కూర్చుండిపోయింది. హాఫ్ డే వరకు చూశాను, కానీ ఇంకా ఫుడ్ అది తీసుకోపోతుంటే అమ్మ మళ్ళీ ఏమన్నా అయిపోతుందని చెప్పేసి ఫుడ్ పెట్టి
కొంచెం వాటర్ అది ఇచ్చి కొంచెం మన ఇంట్లో అయితే చక్కగా రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా అయితే ఉంది. ఇది మన ఇంటికి వచ్చిన చిన్ని బంగారం. చూస్తున్నారా ఎలా వాటర్ తీసుకుంటుందో. మీకు కనిపిస్తుందో లేదో, అంత చిన్నది కాబట్టి అని నేను చూపిస్తున్నాను. నా దగ్గర అప్పుడు అవైలబుల్ ఉన్న ఫుడ్ని అయితే నేను అందిస్తున్నాను బుజ్జిదానికి. చక్కగా మీకు అప్పుడు వీడియో కరెక్ట్గా తీయలేదు కానీ చక్కగా నోరు తెరిచి బాగా ఫుడ్ అయితే తీసుకొని చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.